మీ జీఐఈటీ ఇప్పుడు జీజేయుగా మారింది. 2000కు పైగా ప్లేస్మెంట్స్, ఐపీఎం, కేపీఎంజీ వంటి సంస్థలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు. యూపీఎస్సీ కోచింగ్, అడ్మిషన్లు ఓపెన్. విజయనగరం జిల్లాలో ఒక బాబుకు 2 నెలల బాబుకు SMA type 1 వ్యాధితో బాధపడుతున్నాడు. అతనికి 9.5 కోట్ల రూపాయల ఇంజెక్షన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఒక క్రౌడ్ ఫండింగ్ ద్వారా ఈ అమౌంట్ని కలెక్ట్ చేస్తున్నామంటూ కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ పెద్ద ఎత్తున వీడియోస్ చేశారు. మొత్తానికి అమౌంట్ అయితే రావడం జరిగింది. అయితే ఇప్పుడు దీని వెనక ఇన్ఫ్లుయెన్సర్స్ ఒక స్కామ్ కూడా బయటపడింది. అంటే ఈ పేరుతో అదనంగా అమౌంట్ కలెక్ట్ చేసి లక్షల రూపాయలను ఒక ఇన్ఫ్లుయెన్సర్ కాజేశాడు అనేటువంటి వ్యవహారం బయటకు వచ్చింది. దీని గురించి తెలుసుకుందాం. అసలు ఈ వ్యవహారాన్ని బయట పెట్టినటువంటి ఒక వ్యక్తి ఒక క్రైమ్ కానిస్టేబుల్గా ఉన్నటువంటి షేక్ ఇల్తమాష్. ఈయన కూడా ఇన్ఫ్లుయెన్స్ వీడియోస్ చేస్తుంటారు. అసలు ఈయనకి ఎందుకు అనుమానం వచ్చింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు లైవ్ కాల్లో జాయిన్ అయ్యారు. నమస్తే అండి ఇల్తమాష్ గారు. సార్ నమస్తే సార్. సో మీకు ఎందుకు అనుమానం వచ్చింది, అసలు ఎక్కడ అనుమానం వచ్చింది ఏంటి, ఆ డీటెయిల్స్ ఒకసారి చెప్తారా? సార్ యాక్చువల్లీ ఈ మనిషి మీద మాకు చాలా రోజుల నుంచి డౌట్ ఉండే సార్. కాకపోతే ఎవరి మీద? నవీన్ రామ్ సింగ్ అనే వ్యక్తి మీద చాలా రోజుల నుంచి మాకు డౌట్ ఉండే సార్. అయితే హెల్పింగ్ చేస్తున్నాడు కదా అని చెప్పేసి మేము కూడా పెద్ద పట్టించుకోలేదు. అయితే లిటిల్ బేబీ కృష్ణ విషయంలో మాత్రం సడన్ గా ఈ వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవి వైరల్ చేయడం, హుక్ పాయింట్స్ ఇవన్నీ సరే అన్నోన్ ఇన్ఫార్మర్ ద్వారా మనం తెలుసుకున్నాం సార్. అదేంటంటే సార్, ఇతను పేరెంట్స్ దగ్గరికి వెళ్తాడు, అప్రోచ్ అవుతాడు. ఫస్ట్ టైం నేను బిజీగా ఉన్నానని చెప్తాడు. సెకండ్ టైం మళ్ళీ అప్రోచ్ అవుతాడు, బయట వెళ్దామని అంటారు సార్. కలిసినప్పుడు పేరెంట్స్ కి నాకు పలానా వేరే బేబీకి నేను అమౌంట్ అక్కడ ఇచ్చాను, ఎక్స్ట్రా అమౌంట్ అయితే నేను ఇవ్వాల్సి ఉంటుంది, నాకు 30 lakhs అప్పు ఉంది అని వాళ్ళతో చెప్తాడు సార్. కన్వే చేస్తాడు. పేరెంట్స్ ని కూడా మ్యానిపులేట్ చేస్తూ ఉంటాడు. అంటే మీరు ఒక ఇన్ఫ్లుయెన్సర్ కోణంలో మీకు అనుమానం వచ్చిందా, లేదంటే ఒక పోలీస్ కానిస్టేబుల్ యాంగిల్లో మీకు డౌట్ వచ్చిందా? పోలీస్ కానిస్టేబుల్ గానే నాకు అనుమానం వచ్చింది సార్. ఇన్ఫ్లుయెన్సర్ గా అయితే నాకు అసలు అనుమానం రాకపోదును. నేను ఆ ట్రామాలో ఉండిపోదును. నవీన్ రామ్ సింగ్ అనే వ్యక్తి నిత్యం సోషల్ మీడియాలో ఉంటూనే ఉంటాడు సార్. అతనికి ఒక 8 లక్షల ఫాలోవర్స్, ఒక టీం ఉంది, మెయింటైన్ చేస్తుంటాడు. అయితే అతను డైలీ ఏం వర్క్ చేయడు, ఏం చేయడు. అతను సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎలాగా, అది మెయిన్ నేను కాన్సన్ట్రేట్ చేశాను సార్. నేను కాన్సన్ట్రేట్ చేసినప్పుడు వన్ ఫైన్ డే 9.5 crores ఉన్న ఇంజెక్షన్ ని ఇంపాక్ట్ గురువులో 11.5 crores కి క్రౌడ్ ఫండింగ్ అది మళ్ళీ పెంచారు. అప్పుడు అసలు నా డౌట్ ఇంకా స్ట్రాంగ్ అయింది. జనరల్ గా నాకు కూడా ఒక డౌట్ ఉంది ఇక్కడ. అంటే ఏం లేదు, జనరల్ గా ఒకసారి ఇంపాక్ట్ గురులో కానీ లేదంటే ఒక థర్డ్ పార్టీ ప్లాట్ఫామ్ లో ఒక క్రౌడ్ ఫండింగ్ రూపంలో ఒక అమౌంట్ ఫిక్స్ చేశాక పెంచుకునేటువంటి వెసులుబాటు ఉండదా? జనరల్ గా పెంచుకునే వెసులుబాటు ఓన్లీ పేషెంట్ యొక్క తండ్రికి మాత్రమే ఉంటుంది సార్. అది డాక్టర్ చెప్తేనే, డాక్టర్ త్రూ ప్రాపర్ ఛానల్ డాక్టర్ చెప్తేనే ఆయనకి ఆస్కారం ఉంటుంది సార్. ఆ పాస్వర్డ్ కూడా పేషెంట్ తండ్రి దగ్గరే ఉంటుంది సార్. మరి వాళ్ళ ఫాదరే నిజంగా అక్కడ మనీ ఫండ్ అనేది మెడికల్ అవసరాల కోసం పెంచుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అతనే ఆ ఫండ్ ని మరింత టార్గెట్ ఎక్కువగా రేస్ చేసి ఉండొచ్చు కదా. పేషెంట్ తన బేబీ కృష్ణ వాళ్ళ ఫాదర్ కి మేము కాల్ చేసి అడిగినప్పుడు ఆయన మాటలు కొంచెం తడబడ్డారు. ఎందువల్ల సార్, ఎందుకు ఇలా మీరు ఇది పెంచడం జరిగింది అని చెప్పేసి నేను అడిగితే, డాలర్ ఎక్స్చేంజ్ రేట్ వల్ల మేము పెంచాం సార్. అది ఎంత డాలర్ ఎక్స్చేంజ్ రేట్ చేసినా సరే యుఎస్ బ్యాంక్స్ లో మా ఫ్రెండ్స్ వర్క్ చేస్తున్నారు సార్. వాళ్ళని కూడా నేను ఎంక్వైరీ చేసి నేను క్లారిటీగా తెలుసుకున్నాను. ఎంత పడుతుందంటే 20 to 25 lakhs లోపే ఎక్స్చేంజ్ రేట్ అనేది పడుతుంది సార్ క్లారిటీగా. ఆ లిమిట్ కాకుండా ఇంకా మీరు ఎందుకు సార్ ఎక్స్ట్రా పెంచారు అని అంటే, అప్పుడు ఈ ఇన్ఫ్లుయెన్సర్ ఎవరైతే ఉన్నారో నవీన్ రామ్ సింగ్ అనే స్క్రాప్ ఒకటే చెప్పారు సార్. సోషల్ మీడియా వేదికగా కరెక్ట్ గా ఒక వీడియో పోస్ట్ చేశారు. మనం ఈ ఎక్స్ట్రా ఫండ్ ఏదైతే ఉందో 9.5 వీళ్ళకి సరిపోతుంది, ఆ 9.5 నుంచి 11.5 ఎందుకు పెంచాము అని అంటే వేరే బేబీకి మనం ఇస్తున్నాము అని చెప్పారు సార్. అప్పుడు ఇంకా నా డౌట్ ఇంకా స్ట్రాంగ్ అయిపోయింది సార్. ఒక పేషెంట్ కి మనం ఇన్సూరెన్స్ చేస్తాం. ఎగ్జాంపుల్ గా ఒక పేషెంట్ కి ఇన్సూరెన్స్ చేస్తే
అది ఫ్యామిలీ మొత్తానికి చేస్తారా సార్ చెప్పండి? లేదు, ఒక పర్సన్ వరకు ఉండొచ్చు. ఒకవేళ ఏదైనా ఒక సర్జరీ చేయాలి అంటే ఒక పర్సన్ సర్జరీ చేయాలి, అతనికి అవసరం ఎంత ఉంటుంది అని. అలా కాకుండా ఇంకొక పేషెంట్ కూడా అవసరం ఉంటుందో మీరు దానికి కూడా ముందుగానే కట్టండి అని చెప్పరు కదా ఈ హాస్పిటల్ కూడా. చెప్పరు. అయితే ఒక పేషెంట్ చేసిన ఇన్సూరెన్స్ ఒక పేషెంట్ కి మాత్రమే వర్తిస్తుంది. అయితే ఈ బేబీ లిటిల్ కృష్ణ విషయంలో కూడా నాకు అదే డౌట్ వచ్చి నేను ఇంపాక్ట్ గురువు వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. బేబీ పునర్విక ఫాదర్ తో మాట్లాడడం జరిగింది. ఎవరి ఇంట్లో? లిటిల్ కృష్ణ వాళ్ళ ఇంట్లోనే ఇదే నవీన్ రామ్ సింగ్ తీసుకెళ్లి నేను కూర్చోబెట్టి మాట్లాడడం జరిగింది సార్. ఏమన్నారండి? ఏమని మాట్లాడారు అప్పుడు? పునర్విక వాళ్ళ ఫాదర్ ఒకటే మాట చెప్పారు సార్, ఇంపాక్ట్ గురువులో ఓకే మీరు ఫండింగ్ పెంచొద్దు, 9.5 ఉంది కదా సరిపోతుంది, మీకు లిక్విడ్ క్యాష్ ఏమైనా వస్తే అది ఖర్చులకి మీకు హాస్పిటల్ ట్రీట్మెంట్స్ కి వాటికి సరిపోతుంది అని చెప్పారు సార్. అయితే ఇంపాక్ట్ గురులో ఒకరికి పెంచిన అమౌంట్ ఇంకొకరికి ఇవ్వడానికి అవ్వదు అని ఆయన చాలా క్లారిటీగా చెప్పారు సార్. ఇంపాక్ట్ గురువుకి సంబంధించిన ప్రతినిధులతో కూడా మేము మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా అదే చెప్పారు సార్. ఏదైనా రేర్ కేసెస్ లో ఆ బేబీకి చనిపోతే అన్ఎక్స్పెక్టెడ్ కేసెస్ లో మరీ ఎక్కువ అమౌంట్ అని నేను చెప్పను సార్, 1 or 2 lakhs మించి ఇవ్వడానికి కూడా లేదు సార్. ఇంపాక్ట్ గురువులో రూల్స్ ఒప్పుకో. ఒక క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ఫామ్ లో అది జరగని పని సార్. అయితే మేమేం చేసామంటే సార్, మా విజయనగరం జిల్లాలో ఒక ఇన్ఫ్లుయెన్సర్ మీటప్ లాగా మనం ప్లాన్ చేసాం సార్. మొత్తం లోకల్ చిన్న చిన్న అందరు ఇన్ఫ్లుయెన్సర్స్ ని నేను కాల్ఫర్ చేశాను. కాల్ఫర్ చేసి లోకల్ గా ఉన్న ఒక పార్టీ హాల్ లో కూర్చోబెట్టి ఇలా ఉంది పరిస్థితి, ఏం చేద్దాం అనుకుంటున్నావు, ఇలా స్పామ్ జరుగుతుంది, ఇది బేబీ పేరెంట్స్ కి తెలుసా తెలీదా అనే డైలమాలో మేము ఉన్నాం. అప్పుడు నవీన్ రామ్ సింగ్ కి కూడా మేము కాల్ చేయడం జరిగింది. ఓకే, కాల్ చేసి ఇలాగా పలానా చోట మీటింగ్ అవుతుంది, మేము మాట్లాడుకుంటున్నావు, నువ్వు కూడా వస్తే బాగుంటది అని అంటే, లేదు నేను వస్తే మీరు చాలా అగ్రెసివ్ గా ఉంటారు, ఏం మాట్లాడతారో మీకు తెలీదు అని అంటాడు. నేను నా డెసిగ్నేషన్ అప్పుడు దాకా నేను ఆయన చెప్పలా, నా డెసిగ్నేషన్ పలానా ఇది, నేను ఇలాగ ఉన్నాను, మన ప్రాంతానికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు, మీడియాకి చెందిన వ్యక్తులు కూడా మన దగ్గర ఉన్నారు, మీరేం భయపడాల్సిన అవసరం లేదు, మీరు రండి, ఉన్న నిజాన్ని జనానికి చెప్పండి అని నేను చెప్పాను సార్. ఇది ఎటువంటి వీడియోస్ కూడా మేమేం రికార్డ్ చేయమని చెప్పాం. ఆ రోజు వచ్చినప్పుడు అతను ఒకటే మాట సార్ క్లారిటీగా, ఆ రోజు వచ్చినప్పుడు కూడా అతను, మేము ఈ కంటిన్యూస్ క్వశ్చన్స్ అడిగితే గవర్నమెంట్ ఏం చేయలేదు, లోకేష్ పట్టించుకోరు, జగన్ పట్టించుకోరు, ఏది చేసినా సరే ఎమ్మెల్యేలు పట్టించుకోరు, ఎంపీలు పట్టించుకోరు, ఏది చేసినా సరే పవన్ కళ్యాణ్ గారికి పట్టించుకోరు, ఏది చేసినా సరే ఒకటే, మా దగ్గర వీడియో రికార్డ్స్ కూడా ఉన్నాయి, మీకు పంపించమంటే నేను పంపించండి అర్థమేష్ గారు పంపిస్తాను, తప్పకుండా పంపిస్తాను. ఇవి నా పర్సనల్ మాటలు కూడా కావు, ఆయన అన్న మాటలే. ఆ రోజు ఇన్ఫ్లుయెన్సర్ తప్పుగా ఒక రీల్ పెట్టాడని చెప్పేసి వైర్ అయిపోయి తప్పుగా కామెంట్స్ పెట్టేసి సోషల్ మీడియాలో చేస్తే, మా కాళ్ళు పట్టుకొని ఇదే నవీన్ రామ్ సింగ్ 40 మంది జనాల ముందు మా కాళ్ళు పట్టుకొని సారీ చెప్పి తప్పు అయిపోయింది, నన్ను క్షమించండి, ఇంకోసారి ఇలాగ చేయను, నేను ఈ క్రౌడ్ ఫండింగ్ 10 crores తో ఆపేస్తాను అని చెప్పేసి మా దగ్గర నుంచి వెళ్ళాడు సార్. సో ఈ విషయాన్ని ఎక్కడ బయటకి లీక్ చేయొద్దు, ఇక్కడతో క్లోజ్ చేద్దాం అన్నాడు అప్పుడు. అదే అన్నాడు సార్. అలాగా మనకి చెప్పేసి ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ పరుగు పోతుంది, ఎందుకు మనం బయటపడితే వేరే ఒకరికి ఫండ్స్ రావు అనే ఉద్దేశం లేదు, ఆ ఒక్క కారణం మీద ఆ రోజు మా 40 మంది ఒక మాట మీద ఉన్నాం సార్. తప్పులు ఎవడైనా చేస్తాడు, కామన్ ఇష్యూ అనండి. కానీ తను బేబీ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు తన సోషల్ మీడియా పిఆర్ టీమ్ తో మళ్ళీ ఒక మెసేజ్ చేశాడు, మళ్ళీ ఒక రీల్ చేశాడు. ఏం చేశాడు? కంప్లీట్ గా 11.5 crores మనం కలెక్ట్ చేద్దామని దృఢంగా ఆయన మాటనే స్టాండ్ తీసుకుని మళ్ళీ చెప్తున్నాడు, జనాలని పూల్స్ చేస్తున్నాడు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో ఏంటంటే సార్ మాక్సిమం చిన్నపిల్లలు ఉంటారు సార్, మాక్సిమం ఒక 18 years 14 years 15 years 16 years పిల్లల దగ్గర నుంచి ఎక్కువ మంది వాడేది ఇన్స్టాగ్రామే. వాళ్ళకి పరిమితి ఉండదు సార్, ఏం మాట్లాడతారో వాళ్ళకి తెలియదు. సో ఎవరైనా ఒక మంచి చెప్పినప్పుడు ఆటోమేటిక్ గా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. అవును, ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. అయితే వన్ ఫైన్ డే మరి ఇలా కరెక్ట్ కాదు అని చెప్పేసి నేను ఒక వీడియో రిలీజ్ చేశాను. ఏమని చేశారు? ఇలాగా స్కామ్ జరుగుతుంది, అసలు పెంచాల్సిన అవసరం ఏంటి, దేనికి పెంచారు అని చెప్పేసి నేను, మా ఫ్రెండ్ వాసుదేవ్ అంబాల, ఇంకో హ్యాండ్ మీడియా నుంచి నమన్, వాయిస్ ఆఫ్ ఇండియా నుంచి సాయి లోకేష్ అనే వ్యక్తులు కలిసి ఒక
మా సెపరేట్ పేజెస్ లో ఇలాగా ఒక వీడియో రిలీజ్ చేసాం, ఇలా మిస్టేక్ జరుగుతుంది, సంథింగ్ ఏదో ఫ్రాడ్ జరుగుతుంది అని అంటే అప్పటి నుంచి మనోడు అలర్ట్ అయిపోయి ఇంకా బేబీ వాళ్ళ ఫాదర్ ని మదర్ ని కొంచెం ఇబ్బంది పెడుతూ ఇలాగ చేస్తూ చాలా హెరాస్ చేశాడు. లిటరల్లీ వాళ్ళు పాపం ఈ కండిషన్స్ అన్నిటికీ బెగ్గింగ్ చేసుకున్నారు సార్. ఎవరండి? పేరెంట్స్, పేషెంట్ పేరెంట్స్. ఓ, అతను ఏం చెప్తే దానికి సిద్ధపడ్డారు ఏం చేయడానికైనా. ఎందువల్ల అనంటే ఈ కేసు టేకప్ చేయాలంటే ఒక 30 lakhs ఇవ్వాలని చెప్పి పెందుర్తిలో డీల్ జరిగింది. ఇది అవును, పెందుర్తిలో ఒక కిరాణా షాప్ లో డీల్ జరిగింది పెద్ద మనుషుల సమక్షంలో. అయితే ఈ వీడియో కూడా ఇప్పుడు పేషెంట్ ఎవరైతే బేబీ కృష్ణ ఫాదర్ వెంకటేష్ గారు ఉన్నారో వాళ్ళ ఫాదర్ అంటే బేబీ యొక్క తాతయ్య వాళ్ళకు కూడా తెలియకుండా వీడియో రికార్డ్ చేశారు. ఈ డబ్బులు 14 లక్షలు ఇంట్లో ఇస్తున్నప్పుడు ఎవరైతే నవీన్ రామ్ సింగ్ అనే వ్యక్తికి 14 లక్షలు ఇస్తున్నప్పుడు ఆ వీడియో రికార్డ్ చేసి ఆయన దాచుకున్నారు. ఎందుకంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మ్యాన్ కి ప్రతి రూపాయి కూడా కష్టార్జితం ఆయన దాచుకున్న ఆయన పిల్లల కోసం ఇద్దామని చెప్పేసి, మంచి లైఫ్ ఇద్దామని చెప్పి దాచుకున్న డబ్బులు వాళ్ళ బేబీకి హెల్త్ ఇష్యూ వచ్చిందనే ఉద్దేశం మీద మనోడు కేసు టేకప్ చేసి బేబీని బతికిస్తాననే నమ్మకం ఇచ్చాడు కాబట్టి 14 లక్షలు క్యాష్ ఆన్ టైం ఇచ్చారు సార్. ఇచ్చిన తర్వాత మళ్ళీ 16 లక్షలు ఆర్టీజీఎస్ సమ్ అన్నోన్ అకౌంట్ కి కొట్టాడు. సరే వీళ్ళకి నమ్మకం ఏంటి సార్, వీళ్ళకి 30 లక్షలు ఇస్తున్నాం, ఒకవేళ క్రౌడ్ ఫండింగ్ అవ్వకపోతే మా డబ్బులు మాకు రిటర్న్ ఇస్తారా మీరు అని పేషెంట్ తండ్రి అడిగారు. అడిగితే లేదండి మా అమ్మ గోల్డ్ నేను అమ్మేసి పెట్టైనా మీకు ఇచ్చేస్తాను, ప్రాబ్లం ఏం లేదు, 2 days అని అన్నాడు. ఈలోపు ఇన్ఫ్లుయెన్సర్స్ అందరితో ఒక మీటప్ అరేంజ్ చేసి ఒక 12 lakhs వాళ్ళకి చార్జ్ చేశాడు. ఎవరైతే బిగ్ బాస్ విన్నర్ కళ్యాణ్ పడాలా మరియు రాయల్ మెక్ రమణ, పల్సర్ బైక్ రమణ, ఇంకొక అమ్మాయి కిషికా సంథింగ్ ఇన్ఫ్లుయెన్సర్, లేడీ ఇన్ఫ్లుయెన్సర్, ఇంకా మోటో బ్లాగ్స్, హైదరాబాద్ లో మోటో బ్లాగ్స్ అని ట్రక్ బ్లాగ్స్ అని ఒక ఛానల్ ఉంది, అతనికి మొత్తం అందరికి కలిపి 12 లక్షల రూపాయలు ఇచ్చాడు. అంటే ఇతను ఇచ్చాడంటారా? ఇతను ఇచ్చారా, వాళ్ళు ఇచ్చారా, ఇతను వాళ్ళకి ఇచ్చాడా? పేషెంట్ సంబంధించిన ఫాదర్ దగ్గర నవీన్ రామ్ సింగ్ వాళ్ళ పేర్లు చెప్పి తీసుకున్నాడు 12 లక్షలు. 12 లక్షలు వాళ్ళ పేర్లు చెప్పి తీసుకున్నాడు, కానీ వాళ్ళకి ఇవ్వలేదు. అది నేను చెప్తాను సార్ 1 minute. ఇంకా క్రేజీ మనీ బ్లాగర్ అని వైజాగ్ లో కొంచెం వైరల్ అయ్యాడు అబ్బాయి. నెక్స్ట్ సైన్స్ పార్క్ అనే ఇద్దరికి చెరు 3 లక్షలు ఇచ్చారు. టోటల్ అక్కడ 15 lakhs, అక్కడ 30 lakhs, ఇది 15 lakhs, 45 lakhs. ఇంకొక 5 lakhs మిస్లీనియస్ అమౌంట్స్ ఉన్నాయి. 1 lakh వేరే వాళ్ళు ఇచ్చారని స్క్రిప్ట్స్ ఇవన్నీ ఉంటాయి, అవి తీసుకొని టోటల్ 50 lakhs. మనకి తెలిసి అఫీషియల్ ఫ్రాడ్ 50 lakhs, 50 లక్షల రూపాయలు. 50 లక్షల రూపాయలకి అఫీషియల్ ఫ్రాడ్ జరిగింది. నా దగ్గర బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసిన వాళ్ళ ఫాదర్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసిన బ్యాంక్ స్టేట్మెంట్స్ తో సహా ప్రతిదీ పిక్చర్ పర్ఫెక్ట్ గా ఉన్నాయి సార్. ఓకే, సో మరి ఆ స్క్రీన్ షాట్స్ అన్ని మాకు పంపుతారా మీరు? పంపిస్తాను సార్, తప్పకుండా పంపిస్తాను. అండ్ నెక్స్ట్ నవీన్ రామ్ సింగ్ ఇప్పుడు అందరికి ప్రపంచానికి సార్ మీ సుమన్ టీవీ ద్వారా నేను ఒకటే మాట చెప్పాలనుకుంటున్నాను సార్, క్లారిటీగా. సార్ మీరు ఏదైనా చెప్పినా మీ ప్రజలు నమ్ముతారు. వీడు ఏం చేస్తున్నాడంటే సార్, ప్రజలు ఇప్పుడు ఒక ప్రాబ్లం లో ఉన్నారనుకోండి సార్, స్క్రిప్ట్ రూపంలో వాళ్ళకి ఏం చేస్తాడంటే, ఇప్పుడు నేను ప్రాబ్లం లో ఉన్నాను సార్, ప్రాబ్లం లో ఉన్నానంటే ఒక 50,000 వేరే ఎవరో సెలబ్రిటీతో తీసుకొచ్చి ఇప్పిస్తాడు. రాయల్ మెక్ రమణ అనే ఆయనతో ఇప్పిస్తాడు. అది ఆయనకు తెలియదు, ఆయన కష్టార్జితం ఆయన ఇచ్చాడు. పల్సర్ బైక్ రమణ 20,000 ఇచ్చాడు. ఆ డబ్బు వాళ్ళు జెన్యున్ గానే ఇచ్చారు. పల్సర్ బైక్ రమణ గాని జెన్యున్ గానే ఇచ్చారు. వాళ్ళు 100% జెన్యున్ గా ఇచ్చారు. ఆ డబ్బుల్ని తీసుకొని వీళ్ళు నవీన్ రామ్ సింగ్ అన్నోడు సాయంత్రం వస్తాడు, అది నేను పంపించాను, ఆ అమౌంట్ మీ వీడియో కోసం స్క్రిప్ట్ అది మీరు ఇవ్వాల్సిందే అని అంటాడు. వాళ్ళ ముందు అంటాడు. వాళ్ళు వెళ్ళిపోయాక బేబీ వాళ్ళ పేరెంట్స్ ని పంపి పెడతారు. సరేలే ఏముందిలే అనుకోని వాళ్ళు ఇచ్చేస్తారు. ఒక లేడీ ఏమో చైన్ అమ్మిందని అంటది, ఒక లేడీ ఏమొచ్చి చైన్ అమ్మిందని అంటది, ఒకటేమో బండి అమ్మాని అంటాడు. ఇవన్నీ ఫేక్ స్క్రిప్ట్స్ సార్. జనాల్ని చాలా ఫూల్స్ చేశారు సార్. చాలా ఎంత ఫూల్స్ చేసి ఆడుకున్నారంటే దారుణమైన స్కామ్ ఇది. ఒక 24 ఏళ్ల కుర్రాడు చేసిన అత్యంత దారుణమైన స్కామ్ ఇది. మీకు నేను ఒకటే మాట చెప్తున్నాను సార్, 50 లక్షలతో ఈ స్కామ్ ఆగిపోలేదు. హైదరాబాద్ లో ఒక ఇద్దరు పిల్లలకి ఇంజెక్షన్ చేయించాను అన్నాడు. ఆ ఇంజెక్షన్ చేయించిన డబ్బుల్లో కూడా 2 crores తినేశాడు ఈ మనిషి. ఎవరు? ఇతనే నవీన్ రామ్ సింగ్. నవీన్ రామ్ సింగ్ అనే వ్యక్తి.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రెస్పాండ్ అయ్యి ఆయన సాయం చేసినటువంటి ఆ బేబీ ఇన్సిడెంట్ గురించేనా మీరు చెప్పేది? అవును సార్, అవును. దాంట్లో కూడా గవర్నమెంట్ ఇచ్చిన అమౌంట్ లో కూడా హ్మ్. ఆ బేబీకి 20 లక్షలతో ఇంజెక్షన్ చేయించారు. దాంట్లో కూడా 50 లక్షలు తిన్నారు. హ్మ్. చివరికి గవర్నమెంట్ కూడా మోసం చేశారు. గవర్నమెంట్ కూడా మోసం చేశారు, తప్పులేదు. ఓకే. ఇప్పుడు పేషెంట్ వాళ్ళ తల్లిదండ్రులు సార్ లిటరల్లీ ఒకటే ఆలోచిస్తారు, వాళ్ళ బాబు వారు పాప బతకాలనే కోరుకుంటారు. ఎస్. సో వీళ్ళు చెప్పిన ప్రతి విషయానికి వాళ్ళు తలంచారు. ఇందులో పేరెంట్స్ అనేది బాధితులు సార్, బాధితులు విక్టిమ్స్. ఎస్. 100% విక్టిమ్స్ సార్. నిన్న అర్ధరాత్రి 12 గంటల నుండి తెల్లవారి 3:30 దాకా మేము లైవ్ లో కృష్ణ వాళ్ళ ఫాదర్ ని మేము లైవ్ లో తీసుకున్నాం. సో క్లారిటీగా మాట్లాడాం. మాట్లాడినప్పుడు కూడా వాళ్ళ ఫాదర్ ఏడుస్తూ లిటరల్లీ సూసైడ్ కి రెడీగా ఉన్నాడు. అయ్యో. మేము ధైర్యం ఇచ్చాం సార్, మన ఫాదర్ ధైర్యం ఇచ్చాం. మీరు సోషల్ మీడియాకి దూరంగా ఉండండి, కామెంట్స్ సెన్సిటివ్ కామెంట్స్ అన్ని మీరు వదిలేయండి సార్, మీకు ఏం కాదు, మీ బేబీ ట్రీట్మెంట్ ఒకటే చూడండి, మీరు జెన్యూన్, మీరు చేసిన పనులు జెన్యూన్, ప్రజలు మిమ్మల్ని ఎవరు తప్పుగా అనుకోరు, మీ మీడియా రూపంలో కూడా తెలియజేయాలి సార్. ఇలాంటి ఫ్రాడ్స్ ని దయచేసి కఠిన శిక్షలు విధించాలి. దీంట్లో కంప్లైంట్స్ కూడా ఎవరెవరికి ఏమైనా డబ్బులు పోయినట్టుంటే నెక్స్ట్ కొంతమంది డబ్బులు కలెక్ట్ చేశారు. ఈరోజు వీడియో కాల్స్ లో కూడా మాకు చాలా మంది ఫోన్ చేశారు, అన్నయ్య మేము ఇచ్చిన డబ్బులు పేరెంట్స్ కి చేరలేదంట, ఇది ఎంతవరకు నిజం అన్నయ్య, మాకు ఒక వీడియో కూడా పెట్టలేదు, ఏం పెట్టలేదు. చాలా మంది చేస్తున్నారు సార్. మీకు కావాలంటే ఇంకా నేను వాళ్ళ డీటెయిల్స్ కూడా నేను తీసుకొని మీకు అందిస్తాను, ప్రతి డీటెయిల్ కూడా నేను ఇస్తాను. ఎస్. ఓకే. అలాగే అల్తమాష్ గారు ఇక్కడ 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 మీరు ఒక పాయింట్ చెప్పారు, పేరెంట్స్ విక్టిమ్స్ అయ్యారు అని. అంటే ఆ బిడ్డల్ని వాళ్ళ పిల్లల్ని బతికించడం కోసం వాళ్ళు చెప్పినటువంటి నవీన్ రామ్ సింగ్ లాంటి వ్యక్తులు చెప్పిన ప్రతి మాట విన్నారు, వాళ్ళు ఇచ్చినటువంటి ప్రతి స్క్రిప్ట్ని కూడా ఫాలో అయ్యారు, అందుకు తగ్గట్టుగానే ఆ వీడియోస్లో చెప్పారు. అయితే ఇక్కడ 9.5 కోటి అవసరం ఉంటే 11.5 కోటికి పెంచిన తర్వాత మీకు డౌట్ వచ్చింది అంటున్నారు. అంటే ఇప్పుడు ఈ 2 కోట్లు నవీన్ రామ్ సింగ్ తినే ప్రయత్నం చేశాడు అనుకోవచ్చా? ఆయనకు ₹1 కూడా దాంట్లో రాదు సార్. ఎవరికి? నవీన్ రామ్ సింగ్ కి దాంట్లో అంటే ఇంపాక్ట్ గురు స్కానర్స్ లో డబ్బులు నవీన్ రామ్ సింగ్ కి రావు. ఓన్లీ ఈ లిక్విడ్ క్యాషెస్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే ఆయనకి వర్తిస్తాయి. ఓకే. ఈ పెంచిన అమౌంట్ మరి వాళ్ళ పేరెంట్స్ కే చేరుతుంది కదా, మరి అలాంటప్పుడు ఇక్కడ నవీన్ రామ్ సింగ్ పాత్ర ఏముందంటారు? పెంచిన అమౌంట్ పేరెంట్స్ కే చేరుతుంది కదా, ఇంపాక్ట్ గురుకే చేరుతుంది కదా. ఇంపాక్ట్ గురు కూడా దీంట్లో కమిషన్ తీసుకుంటారు సార్. 1.5 crore నుంచి 2 crores దగ్గర తీసుకుంటారు. ఓ, అంటే పెంచడం వల్ల వాళ్ళకు కూడా ఉపయోగమే. ఇంపాక్ట్ గురుకి సంబంధం ఉండదు సార్. మరి కమిషన్ వస్తుంది అన్నారు కదా. ఇంపాక్ట్ గురుకి కమిషన్ వస్తుంది, కానీ అది డాక్టర్ మరియు పేషెంట్ తాలూకా ఫాదర్ మరియు ఇన్ఫ్లుయెన్సర్ గైడెన్స్ తో ఆయన పెంచడం జరిగింది. ఫాదర్ కూడా తెలియదు, బయట ప్రజలకు మాత్రం $US ఎక్స్చేంజ్ రేట్ పెరుగుతుంది అని మాత్రమే చెప్పారు. అంటే పెంచిన విషయం ఫాదర్ కూడా తెలియదు అంటారా సార్? యాక్చువల్లీ పెంచిన విషయం ఏదైతే ఫాదర్ చేతిలోనే లాగిన్ డీటెయిల్స్ ఉంటాయి సార్. మరి అంతే కదా. అవును, తిని ఏం చెప్తే అది ఆడుతున్నాడు కదా ఫాదర్. ముందు 50 లక్షలు ఇచ్చారు ఒక ఇన్ఫ్లుయెన్సర్ కి, ఆయన ఏం చెప్తే కండిషన్స్ రాసుకున్నాడు. నేనేం చెప్పినా సరే, ఏ క్యాష్ వచ్చినా సరే నా చేతికి ఇవ్వాల్సిందే, నేనేం చెప్తే మీరు అది చేయాల్సిందే అని కండిషన్ రాసుకున్నారు. అదే అండి, ఇప్పుడు ఆ పెంచిన అమౌంట్ వీళ్ళ అకౌంట్ లోకే పడతాయి. ఆ ఇంపాక్ట్ గురి నుంచి వీళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకున్నాక, సో వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి ఇప్పుడు నవీన్ రామ్ సింగ్ తీసుకోవాలనే ప్లాన్ అయినా ఇదంతా. సార్ ఫాదర్ ఈ పెంచిన అమౌంట్ లో వాళ్ళకి కాదు సార్, లిక్విడ్ క్యాష్ లో ఇప్పుడు నవీన్ రామ్ సింగ్ అకౌంట్స్ కూడా వస్తూ ఉంటాయి. నవీన్ రామ్ సింగ్ అకౌంట్స్ కూడా పర్సనల్ గా ఇప్పుడు డోనర్స్ ఉన్నారు సార్. కొంతమంది స్కానర్ కి కొట్టరు, ఏం కొట్టరు. ఇప్పుడు నేను తెలుసు అనుకోండి, మంచితనంగా క్యాష్ రూపంలో నాన్న నీకు 10 లక్షలు నేను పంపిస్తాను, నువ్వు తీసుకో, బేబీకి ఇవ్వు అని అంటారు. ఆ 10 లక్షలు నువ్వు ఇవ్వు. అసలు కొంతమంది పేరు చెప్పడానికి ఇష్టపడరు, వీడియో కూడా ఇష్టపడరు. చెప్పండి, సాయాన్ని బయటకు చెప్పొద్దు అని అనుకోని కొంతమంది ఇస్తారు. ఆ డబ్బులు ఏమవుతున్నట్టు చెప్పండి. కాదు, మీరు ఒక డౌట్ రేస్ చేశారు కదా, 11.5 కోటికి పెంచారు కదా, ఆ పెంచిన అమౌంట్ వల్లే మాకు డౌట్ వచ్చింది అంటున్నారు కదా. ఇప్పుడు ఆ అమౌంట్ కూడా ఆ బేబీకే వెళ్తుంది కదా. సో రేపు వాళ్ళ ఫాదర్ తో మాట్లాడితే ఏమన్నారంటే, ఫ్యూచర్ అవసరాల కోసం అంటే డాలర్ ఎక్స్చేంజ్ కి సంబంధించిన మనీ కూడా అవసరాలు ఏమి ఉండవు సార్. ఇంజెక్షన్ తర్వాత ఇంకా అవసరం ఏమి ఉండదు. వేరే మెడిసిన్స్ గానీ లేదంటే ఫ్యూచర్ గా ట్రీట్మెంట్ తీసుకోవడానికి కానీ ఇంకేం ఏమి ఇవ్వరు సార్. వీళ్ళకి తర్వాత మెడిసిన్స్ కి అయ్యే ఖర్చు కూడా యాక్చువల్ ఇంజెక్షన్ కాస్ట్ 8 crores, రిమైనింగ్ 1.5 crores ఈ మెడిసిన్స్ అవి వాటికి వస్తాయి. అలాగే వాళ్ళ ఫాదర్ తో మాట్లాడాం మేము. మాట్లాడితే ఆయన ఏమన్నారంటే,
ఈ అమౌంట్ ని ఇంకొక బేబీకి కూడా యూజ్ చేయాలని నవీన్ రామ్ సింగ్ చెప్పమని చెప్పాడు. సో రేపు ఎవరన్నా ఇంకొక బేబీ ఇదే ప్రాబ్లంతో సఫర్ అవుతుంటే వాళ్ళకు ట్రాన్స్ఫర్ చేయడానికి అమౌంట్ యూజ్ అవుతుంది. ఆ విషయాన్ని మీరు ఇంపాక్ట్ గురించి చెప్పండి అంటే వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. అది ఇంకొక బేబీకి ట్రాన్స్ఫర్ చేయొచ్చు, ఆ పాసిబిలిటీ ఉంది అని చెప్తే మేము ఆ మాట చెప్పాము అని అంటున్నాడు ఆయన వాళ్ళ ఫాదర్ వెంకటేష్. వాళ్ళ ఫాదర్ టెన్షన్ లో ఉన్నారు. నేను క్లారిటీగా కనుక్కున్నాను సార్, ఒక బేబీకి ఇంకో బేబీకి ట్రాన్స్ఫర్ చేయడం జరగదు. కన్ఫర్మ్. ఓకే, రైట్ అండి. సో మీరు అల్టిమేట్ గా ఈ స్కామ్ ని వెలుగులో తీసుకొచ్చారు. ఇది ఇక్కడతో ఆగదు. చాలా మంది ప్రీవియస్ గా చాలా మంది విక్టిమ్స్ కూడా ఉన్నారంటున్నారు. ఇలా ఓవరాల్ గా ఈ నవీన్ రామ్ సింగ్ ఇప్పటి వరకు ఎంత అమౌంట్ ఎంత మంది దగ్గర ఈ విధంగా అతను మొత్తం మిస్లీడ్ చేసి ఈ విధంగా స్కామ్ చేసి ఉండొచ్చు? సుమారు నాకు తెలిసి ఒక 10-15 కోట్లు దాటే ఉంటది, తక్కువైతే ఉండదు. 15 కోట్లు దాటే ఉంటది కానీ తక్కువ ఉండదు సార్. ఎన్ని సంవత్సరాల్లో ఎంత మంది వద్ద నుంచి? 100% మనోడు ఇప్పుడు హార్ట్ సర్జరీస్, నా దగ్గర ఒక వీడియో క్లిప్ ఉంది, మీకు పంపిస్తా. హార్ట్ సర్జరీస్ లో డబ్బులు నా దగ్గర ఉంటాయి, అటు ఇటు వాడుకుంటాను, ప్రాబ్లం లేదు, మీకు అడ్జస్ట్ చేస్తాను, దీంట్లో ఏదో పెడతాను అని చెప్పిన వాయిస్ మెసేజ్ నా దగ్గర ఉంది. ఓకే. సో ఓవరాల్ గా మీరు కానిస్టేబుల్, సో దీన్ని ఇనిషియేట్ తీసుకున్నారు. అసలు కేసు ఇంతవరకు ఎక్కడ ఫైల్ కాలేదు. పోలీస్ డిపార్ట్మెంట్ ఏదైనా సుమోటోగా కేసు తీసుకునే అవకాశం ఉందే, ఇన్వెస్టిగేషన్ చేసేటువంటి అవకాశం ఉందే? అసలు ఇప్పుడు నవీన్ రామ్ సింగ్ ఏం చెప్తున్నాడు, ఎక్కడున్నాడు? నాకు తెలిసి పోలీస్ డిపార్ట్మెంట్ సమోటోగా ఏం తీసుకో సార్. ఈ మా దగ్గర ప్రెసెంట్ పిఎం ప్రోగ్రామ్ అవుతుంది, అందరూ చాలా వర్క్ షెడ్యూల్ లో ఉన్నారు. ఇప్పుడు కూడా నేను జస్ట్ డ్యూటీ చేసుకొని వచ్చాను. వచ్చిన తర్వాత ఇలా లైవ్ కాల్ లో నేను మాట్లాడడం జరుగుతుంది. ప్రెసెంట్ ఈ బేబీ ట్రీట్మెంట్ ఇవన్నీ జరిగిన తర్వాత ప్రశాంతంగా ఈ పిఎం ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ 1వ తారీఖు మా విజయనగరం జిల్లాలో పిఎం ప్రోగ్రామ్ ఉంది. ఆ పిఎం ప్రోగ్రామ్ అయిపోయిన వెంటనే సదర్ పోలీస్ స్టేషన్ లో నవీన్ రామ్ సింగ్ మీద కంప్లైంట్ చేయడం జరుగుతుంది సార్. ఓకే. ఇప్పుడు ఇక్కడ తప్పు ఓన్లీ ఒక నవీన్ రామ్ సింగ్ మాత్రమే, మిగతా ఇన్ఫ్లుయెన్సర్స్ తప్పు లేదు? మిగతా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరిది తప్పులేదు సార్. అయితే నేను చెప్పిన పేర్లు వాళ్ళది తప్పులేదు. మరి ర్యాపిడో బ్లాగర్ అనే వ్యక్తి రాత్రి మేము లైవ్ కాల్ లో తీసుకున్నాం, కానీ తను రాలేదు లైవ్ కాల్ లోకి. మిగిలిన అందరూ వచ్చారు, లైవ్ కాల్ లో మాతో మాట్లాడారు. కళ్యాణ్ పడాల మాత్రం రాలేదు లైవ్ లో మాకు అందుబాటులోకి. రాయల్ మేక్ రమణ వచ్చాడు, పల్సర్ బైక్ రమణ వచ్చాడు లైవ్ లోకి. మహి ట్రక్ బ్లాగ్స్ అతను కాల్ చేశారు. రిమైనింగ్ ఒక లేడీ ఇన్ఫ్లుయెన్సర్ మరియు కళ్యాణ్ పడాల మాత్రం మాకు అందుబాటులోకి రాలేదు సార్. సాయి స్పార్క్ అన్న కుర్రాడు కూడా రాలేదు. సో వాళ్ళు ఎవరైతే ఇందులో వాళ్ళ పాత్ర లేదు, వాళ్ళు జెన్యున్ గానే వీడియోస్ చేశారు. వాళ్ళు జెన్యున్ గా చేశారు. అయితే వాళ్ళ పేర్లు చెప్పి డబ్బులు తీసుకుంది ఇతను మొత్తం స్కామ్ చేశాడు. మొత్తం ఎంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ వీడియోస్ చేస్తుంటారండి మొత్తం ఇప్పటి వరకు ఈ ఇష్యూలో జెన్యున్ గా? అంటే బేబీకి సంబంధించిందా సార్? కాంట్రవర్సీకి సంబంధించి, బేబీకి సంబంధించి ఓవరాల్ గా మన విజయనగరం డిస్టిక్ సార్? సార్ విజయనగరం డిస్టిక్ అని కాదు, ఎంటైర్ స్టేట్ వైడ్ చేశారు బేబీ కృష్ణ కోసం. అందుకే 100 days లోపలే ఫండ్ కలెక్ట్ అయిపోయింది. ఇది అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు సార్. ఓకే. కానీ ఇప్పుడు ఇవాళ అందరు ఇన్ఫ్లుయెన్సర్స్ పరువు తీశాడు. 100% పరువు తీశాడు సార్. నెక్స్ట్ నేను ఇంకో చిన్న మాట సార్ తమకు చెప్పాలి అనుకుంటున్నాను. చెప్పండి ప్లీజ్. పొలిటీషియన్స్ ఉన్నారు కదా సార్, పొలిటీషియన్ కి సంబంధించిన అపాయింట్మెంట్స్ కూడా మేము ఇప్పించాం సార్. మన గౌరవనీయులు నారా లోకేష్ గారు పిఏ గారితో కూడా మేము మాట్లాడడం జరిగింది. అపాయింట్మెంట్ ఇచ్చాము. బేబీ పేరెంట్స్ కి కంప్లీట్ గా డైరెక్ట్ గుమ్మడి సంజయ్ రాణి గారు ఉన్నారు, మినిస్టర్ గారు. నెక్స్ట్ కొండపల్లి శ్రీనివాస్ గారు, లోకల్ ఎమ్మెల్యే అదితి గజపతిరాజు గారు, మొత్తం అందరితో కూడా మేము మాట్లాడడం జరిగింది సార్. అందరూ అపాయింట్మెంట్స్ ఇచ్చారు మనలో. కానీ నేనే గవర్నమెంట్, నేనే దేవుణ్ణి, మీరు ఎవరి దగ్గరికి వెళ్ళొద్దు, నేనే అమౌంట్ ఇప్పిస్తాను మీకు అని నవీన్ రామ్ సింగ్ అన్న వ్యక్తి చెప్పాడు సార్. ఆల్రెడీ లోకేష్ గారు కూడా పునర్విక విషయంలో ఆయన ఇనిషియేట్ తీసుకున్నారు, ఇంజెక్షన్ దగ్గరుండి ఇప్పించారు, రిమైనింగ్ అమౌంట్ కూడా ఆయన స్వయంగా ఇప్పించారు. సో ప్రజెంట్ ఇప్పుడు ఆ పాప కూడా హెల్తీగా ఉంది. సో ఇంజెక్షన్ వేసే టైంలో కూడా లోకేష్ గారు అక్కడే ఉన్నారు. సో ఈ విషయం ఆయన దాకా రీచ్ కాలేదు, గవర్నమెంట్ దాకా రీచ్ కాకుండా ఈ నవీన్ రామ్ సింగ్ దీన్ని క్లోజ్ చేశాడు. గవర్నమెంట్ కి రీచ్ అవ్వడానికి అవుతుంది సార్, రీచ్ అవుతుంది. ప్రతిదీ సోషల్ మీడియాలో నారా లోకేష్ గారు కూడా రెస్పాండ్ అవుతున్నారు. అవును, పర్సనల్ గా ఏ ట్వీట్ చేసినా చూసి ఆయన రెస్పాండ్ అవుతున్నారు. రీసెంట్ గా మేము విజయనగరం జిల్లాలో 2 టౌన్ కి సంబంధించిన ఒక అవేర్నెస్ వీడియో మేము చేసాం 2 టౌన్ సిఐ గారితో.
లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అని. ఆ వీడియో నారా లోకేష్ గారు ఆయన ఇన్స్టా ఛానల్లో అప్లోడ్ చేశారు. ఓకే, అంటే దీన్ని బట్టి ఆయన అబ్జర్వ్ చేస్తున్నట్టే కదా సార్. రైట్ అండి. సో ఓవరాల్ గా మీరేం చెప్పదలుచుకున్నారు? మీరు కూడా ఒక ఇన్ఫ్లుయెన్సర్. సార్ ఇంకొక చిన్న మాట సార్, లోకల్ ఎమ్మెల్యే గారు ఇక్కడ ఒక క్యాంపెయిన్ పెట్టి 10 లక్షల రూపాయలు ఇప్పించారు సార్. క్యాంపెయిన్ లో కూడా ఎమ్మెల్యే ఐటీ గజపతిరాజు గారు, బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన్ గారు కూడా 3.5 లక్షలు ఎంతో ఇచ్చారు సార్. రాజకీయ నాయకులు కూడా పార్టీలకు అతీతంగా మన ఎక్స్ ఎమ్మెల్యే కోలగండ్ల వీరభద్రస్వామి గారి కూతురు కూడా శ్రావణి గారు కూడా 1 లక్ష రూపీస్ ఇచ్చారు సార్. అమర్నాథ్ విజయ్ గారు 1 లక్ష ఇచ్చారు. చాలా మంది చాలా డబ్బులు ఇచ్చారు సార్. ఇప్పుడు ఆ డబ్బు వాళ్ళు ఇచ్చిన పొలిటీషియన్స్, మంత్రులు, ఎమ్మెల్యేలు ఇచ్చినటువంటి అమౌంట్ ను కూడా ఈ నవీన్ రామ్ సింగ్ తీసేసుకున్నాడు. అవి తీసుకున్నాడని మనం క్లారిఫై చేయలేము సార్. అంటే క్యాష్ గా తీసుకున్నాడు కదా, వీళ్ళ దగ్గర దాదాపు ఒక 50 lakhs వరకు కూడా వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి. పేరెంట్స్ ఓపెన్ అప్ అయితే తప్ప మనం చెప్పలేము సార్. పేరెంట్స్ మాతో ఓపెన్ అప్ అయ్యింది మాత్రం 50 లక్షలకు మాత్రం ఓపెన్ అప్ అయ్యారు. రైట్, ఓకే, రైట్ అండి. కంక్లూడ్ చేద్దాం. ఏమి చెప్పదలుచుకున్నారు? ఇన్ఫ్లుయెన్సర్ గా మీరు ఉన్నారు, ఆల్రెడీ పోలీస్ డిపార్ట్మెంట్ లో కానిస్టేబుల్ గా ఉన్నారు. కానిస్టేబుల్ గా మీరు ఉన్నారు కాబట్టి మీకు డౌట్ వచ్చింది కాబట్టి మొత్తం ఎంక్వైరీ చేశారు. తీగ రాగితే మొత్తం డొంకంతా కదిలింది. ఏం చెప్పదలుచుకున్నారు సార్? నేను ఒకటే మాట క్లారిటీగా చెప్తున్నాను సార్. మా ఎస్పీ గారు ఎంత ట్రాన్స్పరెన్సీగా వర్క్ చేస్తారో ఏఆర్ దామోదర్ ఐపీఎస్ సార్, మేము అంతే ట్రాన్స్పరెన్సీగా వర్క్ చేస్తాం సార్ డిస్ట్రిక్ట్ లో. ఇంకొక మాట సార్, ప్రతి ఒక్కరు ట్రాన్స్పరెన్సీగా ఉండాలని మేము కోరుకుంటాం సార్. ఎవరు దయచేసి టైప్ 1 SMA తో బాధపడుతున్న ప్రతి ఒక్కరు పిల్లలు బతకాలి సార్. కానీ మా మోటివ్, మేము దీని గురించి క్యాంపెయిన్స్ కూడా చేస్తాం. మా మోటివ్ వచ్చేసరికి డిజిటల్ స్కాన్ మాత్రమే డబ్బులు చేయండి. రోడ్డు మీద ఎవరు ఏ ఒక్కరు డబ్బులు కలెక్ట్ చేయొద్దు. ఎవరు ఇవ్వాలన్నా బ్యాంక్ అకౌంట్ ద్వారానే. ఇంపాక్ట్ గురు స్కానర్ అయితే ఇంపాక్ట్, మిలాప్ అయితే మిలాప్, ఏ ఆర్గనైజేషన్ అయితే ఆర్గనైజేషన్ స్కాన్ కే కొట్టండి. మీ పర్సనల్ అకౌంట్స్ కి, పర్సనల్ ఫోన్ పే నెంబర్స్ కి కొట్టద్దు. ఓకే అండి, రైట్ అండి. థ్యాంక్ యూ అండి అల్తమాష్ గారు. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. సో ఇది విజయనగరంలో జరిగినటువంటి, అంటే ఒక బాబు ఆరోగ్యానికి సంబంధించి ముఖ్యంగా, అంటే బాబు బతకాలంటే ఒక 9 కోట్ల రూపాయల ఇంజెక్షన్ చెయ్యాలి అనేటువంటి ఒక ఉద్దేశాన్ని కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ తప్పుదోవ పట్టించారు. ముఖ్యంగా నవీన్ రామ్ సింగ్ లాంటి వ్యక్తి 50 లక్షల రూపాయలను కాజేసాడు అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనతో మాట్లాడినటువంటి కానిస్టేబుల్ ఇన్ఫ్లుయెన్సర్గా ఉన్న అల్తమాష్ గారు వెలుగులోకి తీసుకొచ్చారు. మీకేమనిపిస్తుంది? ఒక బాబు ఆరోగ్యాన్ని అడ్డం పెట్టుకొని ఇలా లక్షల రూపాయలు ఇప్పటి వరకు, సో అల్తమాష్ గారు చెప్తున్న ప్రకారం చూస్తే ఈ నవీన్ రామ్ సింగ్ 15 కోట్ల రూపాయల వరకు స్కామ్ చేస్తున్నట్టుగా ఆయన చెప్తున్నారు. మీరు నమ్ముతున్నారా? సో ఖచ్చితంగా ఈ స్కామ్ మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.